హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన మిల్లీ మేకర్స్తో డాబా స్టైల్లో మంచి కర్రీ అయితే చేయబోతున్నాం అనమాట. ఇది మనకి రోటీస్లోకి, అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది అనమాట. ఎలా చేయాలో మీకు సింపుల్గా అయితే చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం అయితే ఒక కప్పు అయితే మిల్లీ మేకర్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ మిల్లీ మేకర్స్ వాటర్లో పోసుకొని వాటర్ కొంచెం వేడి చేసుకొని దీంట్లో ఒక బాగా నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనకి నీళ్ళు బాగా వేడికినాయి అనమాట. దీంట్లో వేసుకొని కొంచెం నానబెట్టుకుందాం. లైట్గా వేడిచాలండి, ఎక్కువ అవసరం లేదు. మనం ఈ వాటర్లో వేసాం కదండి, వీటిని అయితే మనం ఒక 5 నిమిషాలు అయితే బాగా నానబెట్టుకొని ఈ పక్క తీసేసి మనం వాటర్ పక్కన పెట్టేసి వీటిని వాటర్ అయితే మొత్తం పిండుకోవాలి. దీంట్లో ఉండే వాటర్ మొత్తం పోవాలన్నమాట. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు నానేద్దాము. ఇప్పుడైతే మనం ఒక 2-3 స్పూన్లు ఆయిల్ అయితే పోసుకున్నాము. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం దీంట్లోకి ఆనియన్స్ వేసి రోస్ట్గా మనం అయితే వేపుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్లో వచ్చాయండి. మనం వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. ఒక మిక్సీ జార్ అయితే వేసుకుందాము. ఇప్పుడు మనకి ఇదే బాండీలో నూనె అయితే ఉందన్నమాట. మనం దీంట్లోనే ఈ సోయా సీడ్స్ అయితే వేసుకొని మనం కొంచెం లైట్గా రోస్ట్ అయితే చేసుకున్నాము. కొంచెం ఫ్రై లాగా అయితే వేపుకోవాలండి వీటన్నిటిని మనం. ఇలానే మనకు వేగుతున్నప్పుడు మనం ఒక స్పూన్ అయితే ఉప్పు కూడా వేసుకున్నాము. ఉప్పు వేసుకొని ఒక్కసారి మొత్తం అయితే మనం నీట్గా కలబెట్టుకుందాం. ఇప్పుడైతే మనకి ఇవి లైట్గా వేగాయి. వీటిని తీసుకొని మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ సోయా చిక్స్ని మనం నానబెట్టుకుని ఫ్రై చేసుకున్నాం కదా, వీటిల్లో మ్యాండరేటరీకి ఒక 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నాము. పసుపు కూడా వేసుకుందాము. ఒక 2 స్పూన్లు మనం ధనియాల పొడి కూడా వేసుకున్నాము. ఇప్పుడైతే మనం ఒక కప్పు అయితే పెరుగు తీసుకొని మొత్తం పోసుకొని ఈ మొత్తాన్ని అయితే మనం బాగా కలిపి ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాము. అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగా పడుతుంది అనమాట. ఇలా మొత్తం అయితే మనం కలిపి మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత మనం ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ మిక్సీ జార్లో వేసుకొని ఒక అల్లం వెల్లుల్లివి అలానే తెల్లుల్లిపాయలు కూడా మనం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం అలానే టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాము. ఇవి కూడా దీంట్లో వేసేసుకున్నాము. అలానే ఇందులోకి ఒక 5-6 జీడిపప్పులు కూడా వేస్తున్నాం అనమాట. మనకి గ్రేవీకి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం అయితే మిక్సీలో పేస్ట్గా అయితే చేసి పెట్టుకుందాము. ఇప్పుడైతే మనం బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే పోసుకుందాము. ఇప్పుడైతే మనం ఇందులోకి అయితే ఒక స్పూను జీలకర్ర వేస్తున్నాము. అలానే 2 బిర్యానీ ఆకు, ఒక 3 యాలకులు, అలానే ఒక 4 లవంగాలు, ఇవన్నీ మనం లైట్గా దూరగా వేపుకోవాలి. ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పేస్ట్, ఈ పేస్ట్ని అయితే ఇప్పుడు ఇందులో అయితే వేసుకున్నాము. మనం ఇందులో వేసుకున్న పేస్ట్ అయితే మనం లైట్గా అయితే బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఎలాగంటే మనకి దీంట్లో ఉండే ఆయిల్ మొత్తం మనకి సపరేట్ అవ్వాలి. అలా కలుపుతో మొత్తం మనమైతే రోస్ట్ చేసుకోవాలి ఒక 2 నిమిషాలు అయితే. చూడండి, మనకి ఇలా ఆయిల్ అయితే బయటికి రావాలన్నమాట. ఆయిల్ అనేది సపరేట్ అయితే అవుతుంది. మనకి ఇలా వచ్చే వరకు మనం దూరగా అయితే వేపుకోవాలి. చూసారు కదండి, మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది అనమాట. మనం ఇందాకైతే కలిపి పెట్టుకున్న మిల్లీ మేకర్స్ అయితే ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకుందాము. ఇప్పుడైతే మొత్తం ఇది పేస్ట్ అనేది మనకి కలిపేలాగా ఒక్కసారి అయితే బాగా కలుపుకుందామండి. అప్పుడే మనకి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం మొత్తం బాగా అయితే కలుపుకున్నాం. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు మూత పెట్టయితే ఉడికించుకుందాం ఒకసారి. ఇప్పుడు మనం ఒక 3 నిమిషాలు అయితే ఉడికించుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఓపెన్ చేసి ఒక్కసారి అయితే కలపెట్టుకొని గ్రేవీకి వాటర్ అయితే పోసుకుందాము. కొంచెం పెరుగు నీళ్ళు అయితే ఉన్నాయన్నమాట, అవి పోసుకుంటాను. మనం పోసుకునేటప్పుడు ఒక్కసారి మనకి వాటర్ ఎంత పట్టిద్దో చూసుకొని పోసుకోవాలండి. నేను 1.5 కప్పు వరకు వాటర్ అయితే పోసుకున్నాను అనమాట గ్రేవీ కోసం. ఇదైతే ఒక్కసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5-7 నిమిషాల వరకు మనం అయితే బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక స్పూన్ గరం మసాలా పొడి కూడా వేద్దాము. అలానే కొంచెం కస్తూరి మేతి కూడా వేస్తున్నాం అనమాట. అలానే దీంతో పాటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం మనం. ఇప్పుడైతే ఒక్కసారి మొత్తం మనం నీట్గా అయితే కలుపుకుందాం ఒకసారి.
ఇంతేనండి, మనకి ఎంతో ఇష్టమైన మిల్లీ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనకి ఈ కర్రీ అనేది మనకి చపాతీల్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. సేమ్ మనకి డాబా స్టైల్లో ఉంటుంది అనమాట కర్రీ అయితే. ఒక్కసారి మీరైతే చూసారు కదా, సేమ్ ఇలానే మీరు కూడా ఇంట్లో సింపుల్గా అయితే మనం చేసుకోవచ్చు అనమాట. అలానే మన ఛానల్ కానీ నచ్చుంటే ఒక్కసారి లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.